సెట్ అయ్యే ఎగ్జాంపుల్ అదే. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి అమ్మంటే ఆమె చెవుడు పాపం ఆయనకి. చదువు చెప్పడానికి వల్లగాల టీచర్స్ చిరాకు పుట్టి దండం పెట్టి చీటీ రాసి పంపించారు. మీ ఓడికి చదువు చెప్పడం అంటే మా వల్ల కాదు, ఈ స్కూల్లో చాలా మంది ఉన్నారు కానీ వీడంత సోదరుడు ఇంకొకడు లేడు, వీడికి వినపడదో చెప్పినా అర్థమై సావదు, ఈ పిచ్చోడికి చదువు చెప్పడం మా వల్ల కాదు, నువ్వే చెప్పుకొని రాసిచ్చారు. ఆ చీటీ తెచ్చి తల్లికి ఇచ్చాడమ్మా, మేడం ఇది ఇచ్చింది చూడు అని. చదివింది, ఏడుపు వచ్చింది. తన బిడ్డ అవిటితనానికి బలహీనతకి ఏడుపు వచ్చింది. దుఃఖపడుతున్న తల్లిని అడిగాడు, అమ్మా ఇంక ఏంటమ్మా ఏడుస్తున్నా, ఏం రాశారమ్మా, ఏమైందమ్మా అని. అప్పుడేముందో తెలుసా, నీ కర్మరా, ఇది నీ కర్మ కాదు నా కర్మ, దరిద్రపోడా, ఆ చెవిటి రోగం నీకెందుకు వచ్చి చచ్చిందిరా, ఇదంతా మన కర్మరా, ఇదంతా మన దరిద్రం రా అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడాల, దరిద్ర మాటలు, ఏడుపు కొట్టు మాటలు మాట్లాడాల. దగ్గరికి తీసుకొని ముద్దాడే, నానా నువ్వు పెద్ద మేధావంట, నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట. చూడు, తన వాక్కును ప్రయోగించి ఆ కఠిన శిలను ఒక శిల్పంగా మార్చడానికి మొదటి దెబ్బ కొట్టింది అమ్మ. ఆ తిక్కలోడిని, ఆ పిచ్చోడిని, ఆ చెవిటోడిని, ఆ అరబంధరాన్ని, ఆ మాలోకాన్ని మేధావి అన్నది అమ్మ. నేను చెబుతున్నాను, థామస్ ఏమన్నా తెలుసా, లోక మొత్తానికి అప్పటి నా స్కూల్కి నేను జీరోరా, కానీ ఆ స్థితిలో కూడా మా అమ్మకి నేను హీరో, మా అమ్మకి నేను హీరోలా కనపడ్డాను. నేను చెబుతున్నా, లోక మొత్తానికి నువ్వు పిచ్చిదానివి కావచ్చు, కానీ నీ తల్లికి నువ్వు గొప్పదానివే. నా తమ్ముడా, నీ తల్లికి నువ్వు హీరో నానా, అలా చూసుకుంటుంది అమ్మా. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి అలా చూసింది, ఆ మాట మాట్లాడింది, ఆ వాక్కు ప్రయోగించింది. ఎందుకంటే ఆమె పనికి మాలింది కాదు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వనిత ఆమె, విశ్వాస యోధురాలు ఆమె తన బిడ్డ నైపుణ్యాన్ని బట్టి మాట్లాడాల, తన దేవుని బట్టి మాట్లాడింది. నువ్వు మొద్దువే కావచ్చు, ఈ మొద్దులో నుంచి కూడా ఒక అందమైనటువంటి ఆకారాన్ని తీసుకురాగలిగిన దమ్ము నాకు లేదు, నా దేవుడికి ఉంది. నిన్ను చేస్తాడు నాన్న. అది ఆయన తల్లి దాదాపు ఆయనలానే ఉంది ఆమె కూడా, కాదు ఆయన అవలాగున్నాడు. చివరికి ఏమైందో మీకు తెలుసు. వీడికి చదువు చెప్పటం మా వల్ల కాదని ఇంటికి పంపించబడిన ఆ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వాడి ద్వారానే బల్బు కనుగొనబడింది. అదొక్కటే కాదు, చాలా కనుక్కున్నాడు ఆయన. అందులో బాగా గుర్తింపబడింది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది బల్బ్. చూడండి, ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి.